ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. కీర్తన గ్రంథం 85 అధ్యాయము 12 నీ నూతన జీవిత ప్రారంభమునందు ప్రార్థనకు మోకరించినప్పుడు భూ సంబంధమైన విషయముల కొరకే ప్రార్థించుతువు. ప్రభు మన కొరకై గొప్ప స్వాస్థ్యమును ఏర్పరిచి ఉన్నాడని ఎరుగము. ఒకనొక ఓడలో ప్రయాణం చేయుచుండిన ఒక బాలిక బొమ్మనెత్తుకుని ఓడ నావికుని దగ్గర ఆడుకొనిచుండెను. ఒక దినమున ఆ బొమ్మ సముద్రములో పడిపోయెను. బాలిక ఓడను ఆపు చేయమని ఓడ నావికుని అడిగెను. ఏలియని ఓడ నావికుడు అడగగా, ఆ బిడ్డ నా బొమ్మ సముద్రంలో పడినదని దానిని తెచ్చి ఇమ్మని అడిగెను. ఒక చిన్న బొమ్మ సముద్రంలో పడినందున నేనింత పెద్ద ఓడను ఎలాగూ ఆపగలను అని నావికుడనెను. నీవు మంచివాడు కావు, చాలా చెడ్డవాడవనుచు ఆ బాలిక ఓడ నావికుని ఎద్దు నుండి వెళ్ళిపోయెను. ఓడ రేవును చేరిన తర్వాత నావికుడు ఒక పెద్ద బొమ్మను తీసుకుని వచ్చెను. ఆ బొమ్మను ఒక పెట్టెలో నుంచి, పాపా నా ఎద్దుకు రమ్ము, నీకేమి తెచ్చితినో చూడమని పిలిచెను. ఆ బిడ్డ ముఖము తిప్పుకొని, నీవు చాలా చెడ్డవాడు అనెను. ఓడ నావికుడు పెట్టెను విప్పి బొమ్మను చూపెను. దానిని చూచి ఆ బిడ్డ, ఇది నాకేనా అని గంతులు వేసి, నీవు చాలా మంచివాడవని అతనిని కౌగలించుకొనెను. మనము కూడా అంతే. మనం అడిగినవి ఇచ్చిన ఎడల దేవుడు మంచివాడమందుము, లేని ఎడల దేవుడు నన్ను మరిచిన నీ సనుగుదుము. ఎంతో ఉత్తమమైన తేజవంతమైన పరలోక స్వాస్థ్యమును ఆయన మన కొరకే దాచి ఉంచున్నాడు. ఈ సత్యమును మనము నమ్మిన ఎడల ఆయన పిలుపునకు పాత్రులముగా జీవించుదము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.